అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ దేవలంపేటకి వచ్చినాము. దేవలంపేటకి మన స్వామి నిన్నలే మొన్న ఫోన్ చేసినారు. స్వామి ఎండాకాలము అడవిలో ఏమి కసువు లేదు స్వామి, ఏమన్నా మీరు సాయం చేయగలుగుతారా అని అడిగినాడు. స్వామి నేను చేస్తానులే స్వామి అని చెప్పినాను. ఇంతకుముందు ఎవరో 50 కట్టలు దించినారు స్వామి, సాల్ లేకుండా అయిపోయింది అనేసి. సరే కసువు బాగుంది అనేసి తమిళనాడులో కసువు మాట్లాడి ఒక లోడు కసువు 150 కట్టలు మేము దేవలంపేట గోశాలకి తెప్పించినాము. మళ్ళీ అట్లే చెప్పినాము, వచ్చే వారం ఇంకొక లోడు కూడా తోలుతాం స్వామి అని చెప్పినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కాలంలో నోరుండి అన్నం పెట్టంటేనే పెట్టరు, అలాంటిది నోరు లేని జీవానికి నాకు ఆకిలి అవుతానని అడిగే ఇది లేదు. కానీ అది ఆయన తరపున నన్ను అడిగిపించి నేను సాయం చేయడం నాకు చాలా గొప్పదిగా ఉంది. నేను శివుని భక్తుని, కానీ నాకు ఈ శివాలయానికి ఏదైనా చేయాలంటే నాకు చాలా సంతోషంగా చేస్తాను, మనసు తృప్తిగా చేస్తాను. అలాంటిది నోరు లేని జీవానికి ఆయన నోరు తెరిచి అడిగితే నాకు ఆనందం అయిపోయింది. శివుడు నాకు ఏదో ఒక అవకాశం ఇచ్చిండాడు, దాన్ని చేయాలనేసి వాళ్ళకి మనం బండి వాళ్ళకి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా స్వామి ఇది బాగలేదు, పచ్చిగా ఉండేది ఎత్తుకొస్తాము, 10 రోజులు ఉంటుంది బాగుంటుంది అని చెప్పినారు. వాళ్ళు కూడా మాకు సహకరించి ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి ఒక లోడు కసువు తెచ్చినారు. మాకు సంతోషంగా ఉండేది. మీరు కూడా ఏదో నోరు లేని జీవము మీ వల్ల అయిన సాయం కూడా గోశాలకు చేయండి. ఏమంటే అడవి కదా, ఎండాకాలము, ఇప్పుడైతే కసువు ఉండదు. మీ సాయం కూడా చేరితే ఆ శివుని ఆశీర్వాదము ఎన్నేళ్ళు ఉంటుంది. ఆ శివుడు లేదంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా లేదు. అలాంటి దానికి నోరు లేని జీవానికి మనం సాయం చేస్తే కోటి పుణ్యం కూడా దొరుకుతుంది. తెలియకుండా మనం కూడా పాపాలు చేసి ఉంటాము. ఈ పాపాలంతా పోవాలంటే మనం ఇలాంటి నోరు లేని జీవానికి మనము చేస్తే బాగుంటుంది. దీన్ని మనం కూడా గుర్తించుకోవాలా. మనము ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఈ లక్ష్మీదేవి లోపలికి పోతుంది. ఫస్ట్ లక్ష్మీదేవి లోపలికి పోయి మళ్ళీ మనం బయట పిలుచుకొస్తాం. అలాంటి దానికి మనకి దానికి కడుపుకు ఆహారం లేనప్పుడు ఎవరో ముందు వచ్చి సాయం చేస్తే ఆ సంతోషం కూడా దానికి ఉంటుంది. కానీ బయట చెప్పుకోలేదు కదా, కానీ మనం మాట్లాడేదానికి అన్నీ అర్థమవుతుంది. కానీ మనం సాయం చేస్తే చాలా ఇది ఉంటుంది. మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే దేవలంపేట శివాలయానికి వచ్చి ఆ గోశాలకి ఏదో సమేత వందన మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే కామధేను రూపేణ సాదేవి గోమాత్రే నమః. అంటే సమస్తమైనటువంటి దేవతలు, సమస్త తీర్థాలు ఉన్నటువంటి కామధేను రూపంలో ఉండేటువంటి గోమాతను ప్రార్థిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్ర ప్రవచనము.